మిన్ డెల్టా చెస్లో హార్స్ లాంటిది. నేను హార్స్తో ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే చెస్లో అన్నీ స్ట్రైట్గా మూవ్ అవుతాయి, హార్స్ ఒకటే అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్లోంచి అటాక్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం మార్కెట్లో కూడా ప్రతి మూమెంట్ స్ట్రైట్గా ఉండదు, చాలా వరకు సర్ప్రైజ్ అటాక్స్ మాత్రమే ఉంటాయి. సపోజ్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు ప్లేయర్స్ అయితే ఆ ప్లేయర్స్లో ఎవరు గెలుస్తున్నారు అనేది మనకు డెల్టా చూపిస్తుంది. ఆ గెలిచిన ప్లేయర్ విన్నింగ్ మూవ్స్ మనకు మిన్ డెల్టా చూపిస్తుంది. మనం లాస్ట్ టైం తెలుసుకున్నాం కదా డెల్టా గురించి, బయర్స్ మైనస్ సెల్లర్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా అని చెప్పి. ఈరోజు మిన్ డెల్టా గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ మిన్ డెల్టా? ద బ్యాటిల్ బిహైండ్ క్యాండిల్ ఈజ్ మిన్ డెల్టా. డెల్టా మనకు డిఫరెన్స్ ఈజీగా చూపిస్తుంది, కానీ మిన్ డెల్టాని మనం ఐడెంటిఫై చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 minutes క్యాండిల్లో రైట్ సైడ్ ఒక 500 ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయినాయి, సెల్ సైడ్ ఒక 600 ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. రెండింటి మధ్యన డిఫరెన్స్ ఇస్తే మనకు డెల్టా వస్తుంది. కానీ బియాండ్ ద క్యాండిల్ 500 ఒకటేసారి ఎగ్జిక్యూట్ కావు, 600 ఒకటేసారి ఎగ్జిక్యూట్ కావు. ఒకసారి 100 ఎగ్జిక్యూట్ అయితే, ఒకసారి 12 ఎగ్జిక్యూట్ అయితే, ఒకసారి రైట్ సైడ్ 10 ఎగ్జిక్యూట్ అయితే, లెఫ్ట్ సైడ్ 20 ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇట్లా డిఫరెంట్ ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ ఆర్డర్స్లో ఎవరు స్ట్రాంగ్గా పుష్ చేసిండ్రు మార్కెట్ని, ఎవరు స్ట్రాంగ్గా ప్రైస్ని పుష్ చేసిండ్రు అనేది మనకు మిన్ డెల్టా చూపిస్తుంది. మీకు ఇంకా దీని గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే నన్ను ఫాలో కొట్టండి.